హాయ్ హాయ్ గైస్, వెల్కమ్ సాక్షి కథల ప్రపంచానికి స్వాగతం. అదొక అందమైన పల్లెటూరు. అక్కడ పొలాలు, వాటి నుంచే వచ్చే స్వచ్ఛమైన చల్లగాలులు, కోయిలల కిలకిలల ధ్వనులు, చూసే కొద్దీ చూడాలనిపించే ప్రకృతి అందాలు వర్ణించడం వర్ణనాతీతం. అక్కడే ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉయ్యాల ఊగుతూ ఉంటుంది ఒక అందమైన అమ్మాయి. అప్పుడే అక్కడికి పరుగు పెడుతూ వస్తుంది తన చెల్లి. అక్క, నాన్నగారు మనల్ని రమ్మని పిలుస్తున్నారు అని చెబుతుంది. సరే పద అని ఇద్దరూ అక్కడి నుంచి బయలుదేరుతారు. రాఘవయ్య ఆ ఊరి పెద్ద. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. వారు ట్విన్స్. పెద్దమ్మాయి పేరు మధుమిత. అందరూ మధు అని పిలుస్తారు. చాలా సున్నిత మనస్కురాలు. చాలా అందంగా, కొంచెం చబ్బీగా, లాంగ్ హెయిర్తో, పట్టు పరికిణి వేసుకొని సంప్రదాయంగా ఉంటుంది. చిన్నమ్మాయి పేరు దివిజ. అందరూ దివి అంటారు. చాలా గడుసుగా, చలాకీగా ఉంటుంది. ఈ తరం పిల్లలు అన్నట్టు ఉంటుంది. ఇద్దరు వాళ్ళ నాన్నగారి దగ్గరకు వెళ్తారు. నాన్నగారు మమ్మల్ని పిలిచారంట. రాండి బంగారాలు అని తన ఇద్దరి కూతుళ్లను దగ్గర కూర్చోబెట్టుకుంటాడు. మనం వారం రోజుల క్రితం అందరం కలిసి మామయ్య కూతురు పెళ్ళికి వెళ్ళాం కదా బంగారాలు. అక్కడ నా చిన్ననాటి ప్రాణ స్నేహితుడిని కలిశానమ్మా తల్లి. అతని పేరు విజయేంద్రవర్మ. అతని భార్య పేరు వసుంధరాదేవి. మేము ముగ్గురం మంచి స్నేహితులం తల్లి. అతని భార్య నాకు చెల్లితో సమానం బంగారాలు. వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. ఉమ్మడి కుటుంబం. అందరూ కలిసే ఉంటారు తల్లి. మీరు చదువుకోవాలని అనుకుంటున్నారు కదా బంగారాలు. మీరు ఎలానో సిటీకి వెళ్ళి హాస్టల్లో ఉండే కన్నా వారి ఇంట్లో ఉండడం మీకు సౌకర్యంగా ఉంటుంది తల్లి. నాకు ఏ బాధ లేకుండా ఉంటుంది. వాళ్ళ పిల్లలు కానీ మీరు చదివే కాలేజీలోనే చదువుతారంట తల్లి. నాకు ఎటువంటి భయం లేకుండా ఉంటుంది. వాళ్ళు మిమ్మల్ని సొంత పిల్లల్ని చూసుకున్నట్లు చూసుకుంటారు. బంగారాలు ఏమంటారు మీరు అని అడుగుతాడు రాఘవయ్య గారు. ఇంకా ఉంది.